హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే వీడియో మా పాపది ఉయ్యాల్లో ఫంక్షన్ అండి. ఉయ్యాల్లో ఫంక్షన్ చేసాము. బారసాలు వచ్చేసరికి సండే చేస్తున్నారండి. అంటే ఈ సండే చేశారు. అది కూడా మీకు క్లిప్స్ పెడతాను చూడండి. ఇదైతే గురువారం జరిగిన ఫంక్షన్ అండి. అంటే కప్పను ముక్కిస్తారు కదా, అట్లా చేశారు మా పాపకి ఫంక్షన్. అయితే ఉయ్యాల్లో మా మావయ్య గారు మా అత్తయ్య గారు వేశారు. ఫస్ట్ పాప పేరు అయితే రోహిత అని పెట్టామండి. నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి పాపకి ఉయ్యాల్లో వేశారు కదా, పాపనైతే చూపిస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడైతే మా వదినండి ఇక్కడైతే అక్షంతలు వేస్తున్నారండి. ఈ అక్షంతలు అయితే రాముల వారిది మనకి అక్షంతలు పంపించారు కదా, అవి అయితే ఇంట్లో ఉన్న అక్షంతలతో యాడ్ చేసి అందరం వేసామండి. ఇక్కడైతే నేను మా హస్బెండ్ వేస్తున్నాము. ఇక్కడైతే వాళ్ళ డాడీ కూడా వేస్తున్నారండి అక్షంతలు. చాలా బాగా అయితే ఫంక్షన్ జరిగింది. గురువారం ఫంక్షన్ అయితే పురిటి స్నానం కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఆదివారం వచ్చేసరికి ఫంక్షన్ చేస్తారు, బారసాల ఫంక్షన్, ఉయ్యాల్లో వేయడం. నెక్స్ట్ ఈ పాప వచ్చేసరికి మా వదిన వాళ్ళ అమ్మాయి అండి. ఇక్కడ పాపకి కప్ప మొక్కించారు. నెక్స్ట్ ఇది ఉయ్యాల్లో ఫంక్షను మీరు కూడా చూసేయండి. తినైతే మా వదిన వాళ్ళ బాబు. ఆదివారం జరిగిన ఫంక్షన్ అయితే ఇదండి. ఉయ్యాల్లో వేసాం పాపని. చాలామంది అయితే వచ్చారు ఫంక్షన్కి. రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చాము. నెక్స్ట్ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పాప అయితే ఉయ్యాల్లో వేసానండి. క్లిప్స్ అయితే మీరు కూడా చూడండి. చాలా సైలెంట్గా అయితే పాప. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపకైతే చాలా గిఫ్ట్స్ అయితే వచ్చినాయండి. అండ్ మేము ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నాము. గురువారం రోజు ఫంక్షన్ అయిపోయాక మేమైతే శివాలయంకి వెళ్ళి పూజ చేయించుకున్నామండి. పాపడ ఉయ్యాల్లో వేసామని చెప్పాం కదా, దండం పెట్టేసుకొని వచ్చేసాం. అంతే అండి ఇవాల్టి వీడియో అయితే. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.